హలో అండి, చూస్తున్నారు కదండి. ఇవి కందిపప్పు అండి. దాదాపు 2 కప్పులు ఒక గంట ముందుగా నానబెట్టేసి ఈ విధంగా కుక్ చేసామండి. బాగా మెత్తగా ఇవి కుక్ అయ్యాయండి. చూస్తున్నారు కదా, మరి కాసేపు కుక్ అవనిద్దామండి. ఇక అందులో మనం ఈ 2 రేఖలు చింతపండు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసేద్దామండి. ఇందులో మనం యాడ్ చేసేది ఏం లేదండి. అంతా బాగా మెత్తగా కుక్ అయ్యాక దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేయటమేనండి. దీన్ని చప్పిడి పప్పు అంటారండి. ఇక ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కొద్దిగా చప్పగా ఉంటుంది. కారం అలాంటివి యాడ్ చేయండి. చూస్తున్నారు కదా. మన కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు అండి, కొద్దిగా ఉప్పు అండి, ఇంకో 5 నిమిషాల పాటు ఇలాగే దీన్ని కుక్ అవనిద్దామండి. టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు, అందరికీ తెలిసిందే. అయినా మా వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా మీకు ప్రజెంట్ చేయాలని ఈ చిన్ని వీడియోని పెడుతున్నానండి. తప్పకుండా తిలకించండి. మన పప్పు మెత్తగా అయిపోయిందండి. ఈ విధంగా మనం ఇప్పుడు దీన్ని స్మాష్ చేస్తున్నామండి. బాగా మెత్తగా అయ్యే వరకు ఇలాగే స్మాష్ చేసేద్దామండి. ఇక దీన్ని పోపు పెట్టడం కానీ మరి ఏదైనా కానీ లేదండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ పప్పు రెడీ అయిపోయిందండి. చాలామంది దీన్ని ముద్దపప్పు అంటారు, చప్పిడి పప్పు అంటారు. ఏదైనా కానివ్వండి, ఇది ఎంతేనండి. ఇక మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. మన చప్పిడి పప్పు రెడీ అయిపోయిందండి. అదేనండి ముద్దపప్పు అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో కొద్దిగా మనం ఘీ యాడ్ చేసుకుందామండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.